Thank you for coming to the PMR Educators Day. So 3 years back, March 10th, Educators Day అని చెప్పి ఒక నేమింగ్ చేయడం PMR సంస్థ చేసింది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎడ్యుకేటర్స్ అంటే మనం ఓన్లీ చదువుకున్న వాళ్ళమే అనుకుంటాం. బట్ మా యొక్క PMR యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్ ప్రొఫెషన్స్, ప్రతి వృత్తి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ యొక్క నైపుణ్యత ఉంటుంది. సో మన యొక్క పిల్లలకి ఏం నేర్పిస్తున్నామంటే, ఏదో ఫ్యాంటో షర్ట్ వేసుకున్న వాళ్ళు ఒకళ్ళే ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే వాళ్ళే ఎడ్యుకేటర్స్ అని కాదు మెయిన్గా. సో ప్రతి చేతి వృత్తి వాళ్ళు అవ్వచ్చు, ఏ వ్యవహారం బయట ఎలా కనిపించినా సరే వాళ్ళ యొక్క నైపుణ్యతని ఏ వృత్తి అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారో ఆ వృత్తిలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం గౌరవించాలని చెప్పే ఉద్దేశంతోనే మేము 3 ఏళ్ల క్రితం చేసాం. ఈ మార్చ్ 10th ఎడ్యుకేటర్స్ డేగా చెప్పడం జరిగింది. అది ప్రతి సంవత్సరం మేము అలా ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాము. అదే ప్రతి సంవత్సరము ఏదో ఒక వినూత్నంగా చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ ఒక యాన్యువల్ డేగా వేరే డిపార్ట్మెంట్ల నుంచి తీసుకొచ్చి మనం పిల్లలకి మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం సైన్స్ ఫిక్షన్ ద్వారా టెక్నాలజీ పరంగా, ఎందుకంటే ప్రస్తుతం అంతా టెక్నాలజీలో వెళ్తుంది కాబట్టి, సో రోబోటిక్స్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, ఎలక్ట్రికల్ రిలేటెడ్ వాటిల్లో మన యొక్క భవిష్యత్తు ఉంది కాబట్టి పిల్లలకి వాటి మీద ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే మనము వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైతే మనము రోబోటిక్స్లో మనం ఏవైతే ముందుకు వెళ్తున్నామో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నాలజీ పరంగా ఎలాగా ఈ సంవత్సరం కవర్ చేస్తాం. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక ఇంటెన్సివ్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ అనేది PMRలో వినూత్నంగా ఏ చుట్టుపక్కల లేకుండా మన స్కూల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వాళ్ళకి కాంపిటేటివ్ పరంగా రేపొద్దున ఏ ఎగ్జామ్ అయినా సరే వాళ్ళు అటెంటివ్ చేయడానికి వీళ్ళకి ఇప్పటి నుంచే మనము ఒక టైప్ చేసుకున్నాం. వినిక్స్ IAS అకాడమీ అని విశాఖపట్నం వాళ్ళు 27 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు మళ్ళీ వేరే న్యూఢిల్లీ IAS అకాడమీతో వాళ్ళు టైప్ అయి ఉన్నారు. సో ఇంటిగ్రేటెడ్గా మేమందరం కలిసి మన పిల్లల్ని, మన PMR విద్యామందిర్ పిల్లల్ని 6th నుంచి 9th వరకు కూడా రెడీ చేయడానికి, రేపు పొద్దున్న గవర్నమెంట్ ఎనీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మన వాళ్ళు రెడీగా వాళ్ళు అటెంప్ట్ చేయడానికి, మనం తయారు చేయడానికి నెక్స్ట్ ఇయర్ ICS అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్త కోర్సెస్ ఎలాగా మనం చేస్తున్నాం. కిడీ బ్యాంక్ అని, ఒక ఇంటర్నల్ FM రేడియో స్టేషన్ అని, టెక్నాలజీ పరంగా ముందుకెళ్తూనే బేసిక్ చేతి వృత్తులు, మన గ్రౌండ్ రియాలిటీని మర్చిపోవద్దని, వ్యవసాయం చేసేవాడిని కించపరచద్దని, వాళ్ళని కూడా గౌరవించాలని ప్రతి ఒక్కరికి మన పిల్లలకి చెప్పే ఉద్దేశంతో జరిపేదే ఈ ఎడ్యుకేటర్స్ డే. థ్యాంక్ యూ అండి. ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి పేరెంట్స్కి వాళ్ళు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు, అలాగే మన ఊరి పెద్దలు అందరూ కూడా సహకారంతోనే ఈ విద్యామందిర్ సంస్థ నడుస్తుంది. సో వాళ్ళందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్ యూ అండి.